శనివారం ఉదయం 6:30 వరంగల్ సిద్దిపేట జాతీయ రహదారిపై మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ సమీపంలో సుమారు 2000 నాటుకోళ్లు, వరిచేళ్లు, పత్తి చేనులు కనబడటంతో ఏల్కదుర్తి, చింతలపల్లి, ఇందిరానగర్ గ్రామ ప్రజలు దొరికిన కాడికి ఒక్కొక్కరు 2-3 నుంచి 8 వరకు కూడా పట్టుకుని తీసుకువెళ్లారు. ఈ క్రమంలో విషయం తెలిసిన ఎస్ఐ అక్కినేపల్లి ప్రవీణ్ కుమార్ వెటర్నరీ డాక్టర్ దీపికకు 3 కోళ్లను అప్పగించారు. దొరికిన నాటుకోళ్లను తాము చెప్పేంత వరకు ప్రజలు ఎవరూ తినవద్దని పశు వైద్యాధికారి డాక్టర్ దీపిక అన్నారు. వాటికి ఏమైనా వ్యాధులు ఉన్నాయా అనే విషయంపై కొన్ని కోళ్లను ల్యాబ్కు పంపించామని, కనుక ప్రజలు తమ ఆరోగ్యరీత్యా వాటిని తినకుండా ఉండాలని చెప్పి వాటిని పోలీసుల ఆధ్వర్యంలో వరంగల్ ల్యాబ్కు తీసుకువెళ్లి పరీక్షించారు. అనంతరం వాటికి ఎలాంటి రోగం లేదని ప్రకటించారు. ఈ రోజు ముందుగా దినపత్రికలో రావటం, మండల ప్రజలు వారి స్నేహితులకు వాట్సాప్ ద్వారా షేర్ చేయటం, ఫేస్బుక్లలో, సామాజిక మాధ్యమాల్లో మొత్తం అదే చర్చ నడిచింది. ఇప్పటికీ కూడా ఒక కోడి కిలోకు 300 రూపాయల నుంచి 400 వరకు నడుస్తోంది. సుమారుగా 2000 కోళ్లను ఎవరు వదిలివేశారు, ఎందుకు వదిలివేశారు అనేది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది. పోలీసులు తమ వంతుగా దర్యాప్తు ముమ్మరంగా చేస్తున్నారు. పత్తులు ఉన్నాయి, ఇంకా 150 కోళ్ళ దాకా ఉన్నాయి. బాగానే ఇస్తుండే వాళ్ళు ఎవరో ఇష్టపెట్టిన ఏదో తెలియదు, కానీ ఏదో దొరికేది ఏదో కోళ్ళ వనంలో ఎంత ఆడుకుంటే దొరుకుతారు చేయాల. అవునా? ఎవరు చెప్పింది? ఇంకా పాలం తడి కూడా కమ్మినే ఉన్నాయి, కాదంటే అటు కూడా చూసుకోండి.